మీకు గోవులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవి గోవులు వచ్చేసేసి 2 నుంచి 3 సంవత్సరాలు 5 మధ్యలో ఇక్కడ గోరక్ష కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సిరి గారు, మీరు ఇది ఎందుకు ఆపారు ఇక్కడ ఈ ట్రక్ ని? Sir, my name is Mekala Srinivas Yadav. I'm advocate. Yesterday we had a meeting. Ninna సిటీ పోలీస్ హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు ఎక్కడైతే గోవులు అక్రమంగా తరలించబడతాయో అక్కడ పోయి ఏమన్నా ఇన్సిడెంట్స్ అయినా కూడా ఇమీడియట్లీ ఒక కామన్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కి ఎవరైనా కానీ వెన్ దర్ ఇస్ ఇల్లీగల్ కౌస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఆ పర్టికులర్ నంబర్ కి వాట్సాప్ చేయమన్నారు. we have intimated, informed the concerned police. We are just happy that the law is enforced. That's all. గోవధ నిషేధ చట్టం అమలు పరవాలి. గోవులు వదకి పోకూడదు. గోవులు వదకి పోయినాయి అంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. కనుక దయచేసి పోలీసు వాళ్ళు దయచేసి ఈ ఆవులని చిన్న దూడలు లేగ దూడల్ని వీటిని కాపాడాలని కోరుతూ కైజర్ టీవీ ఛానల్ వాళ్ళకి అందరి తరఫున వీఆర్ గివింగ్ గ్రేట్ బ్లెస్సింగ్స్. యు ఆర్ సీయింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. దెర్ ఇస్ నో రిలీజన్, నో ఫేత్, నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఇన్నోసెంట్ యానిమల్స్ ఆర్ కట్. వీఆర్ ఫర్ దట్. ఇక్కడ ఈ గోవులను తీసుకెళ్లేది వధ కోసమే అనుకుంటున్నారా సార్? ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా వీఆర్ ఇన్ టు దిస్. If anybody is going to use this cows or the cattle for agriculture purpose, they would never take it like this. And there are transport of animal rules which makes it mandatory that the animals are carried in particular reason. Transport of animals rules prakaramu go ఆవులని 2-3 ఆవులని తీసుకెళ్ళాలి. అది కూడా దానికి లిమిటెడ్ బాడీ ఇక్కడ దెబ్బ తాకకుండా. ఇక్కడ చూస్తే ఈ ఆవులని దేనికి తీసుకుపోతారు అందరికి తెలిసిన విషయమే. అది బక్రీద్ సందర్భంగా తీసుకెళ్తారు. చట్టం ప్రకారం కూడా ఆంబోతులని కొయ్యడానికి లేదు. ఏపీ ప్రొవిజన్ ఆఫ్ కౌస్ యాక్ట్ 1977 స్పెసిఫిక్లీ చెప్తాది ఆవులు కానీ లేగదూడలు కానీ కట్ చేయడానికి లేదు. థ్యాంక్ యూ కైజర్ టీవీ లాంటి ఛానల్ ఉన్న వల్ల మన గోవులు ఎంతో గోవులు మనకు రక్షించబడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ once again to you, sir.